హాయ్ పిల్లలు, ఈరోజు ఇంకో కొత్త స్టోరీ గురించి తెలుసుకుందామా? ఒకప్పుడు ఒక పెద్ద అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో చాలా జంతువులు చాలా సంతోషంగా నివసించేవి. అందులో ఒక కోతి కూడా ఉండేది. ఆ కోతి చాలా చురుగ్గా అల్లరి చేసేది. కానీ ఎక్కువగా అల్లరి చేసి అందరినీ ఏడిపించడం అంటే చాలా సంతోషంగా ఫీల్ అయ్యేది. ఒకరోజు కోతి చెట్టు మీద నుంచి చెట్టు మీదకి గెంతుతూ ఆటలాడుతూ దూకుతూ ఉండేది. అలా కిందికి దూకుతూ దాని కాలికి ఒక పెద్ద ముళ్ళు గుచ్చుకుంటుంది. కోతి చాలా బాధతో ఏం చేయాలి అని ఇప్పుడు అని ఆలోచిస్తూ ఊరి వైపు వెళ్తుంది. అది నొప్పితో నడుచుకుంటూ ఒక చిన్న గ్రామానికి వచ్చింది. అక్కడ ఒక మంగలి ఉండేవాడు. అతను చాలా మంచి మనిషి. అప్పుడు కోతి ఇలా అడుగుతుంది, అయ్యా నా కాలికి ముళ్ళు గుచ్చుకుంది, దయచేసి తీసేయండి అని అడుగుతుంది. అప్పుడు మంగలి, బాధపడుకురా, నేను తీసేస్తాను అని జాగ్రత్తగా ముళ్ళు తీసేస్తాడు. అప్పుడు కోతి సంతోషపడుతుంది. కానీ దాని అల్లరి బుద్ధి మళ్ళీ మొదలైంది. మంగలి పక్కన పెట్టిన కత్తిని తీసుకొని పారిపోతుంది. అప్పుడు మంగలి, అయ్యో నా కత్తి అని అరుస్తాడు. కానీ కోతి నవ్వుకుంటూ ఇలా అనుకుంటుంది, ముళ్ళుపోయి కత్తి వచ్చి డామ్ 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 అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది. కొంచెం దూరం వెళ్ళాక ఒక మనిషి చేతిలో కొబ్బరి మట్టలు కొడుతూ ఉంటాడు. కోతి చూసి పాపం అతనికి చాలా కష్టం అనుకుంటుంది. అతనికి కత్తి ఇస్తుంది. అప్పుడు ఆ మనిషి, అయ్యో ఎంత సహాయం చేశావు అని సంతోషంగా మట్టలు కోయడం మొదలుపెట్టాడు. కానీ కోతి మళ్ళీ ఏమి చేసింది, పక్కనే ఉన్న మట్టలు తీసుకొని మళ్ళీ పారిపోతుంది. ఆ మట్టలు తీసుకొని కోతి పారిపోతూ ఉంటుంది. ఆ మనిషి, నా మట్టెలు, ఆగు కోతి ఆగు అనుకుంటూ అరుస్తూ ఉంటాడు. అయినా కూడా అది వినిపించకుండా ఆ మట్టలను తీసుకొని వెళ్ళిపోతుంది. ఒక దగ్గరికి వెళ్ళి ఇలా అనుకుంటుంది, ముళ్ళుపోయి కత్తి వచ్చే డామ్ డామ్ డామ్, కత్తిపోయి మట్టెలు వచ్చే డామ్ 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 అనుకుంటూ సంతోషపడుతుంది. ఆ మట్టెలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటుంది. ఒక వ్యక్తి బెల్లం అచ్చులు వేస్తూ ఉంటాడు. కోతి ఆ బెల్లం అచ్చులను తీసుకొని పరిగెడుతూ ఉంటుంది. కోతి మళ్ళీ అల్లరి స్టార్ట్ చేసింది. ఆ బెల్లం అచ్చులు తీసుకొని పారిపోయింది. ముళ్ళుపోయి కత్తి వచ్చే డామ్ డామ్ డామ్, కత్తిపోయి మట్టలు వచ్చే డామ్ డామ్ డామ్, మట్టలు పోయి అచ్చులు వచ్చే డామ్ 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 అనుకుంటూ ఉంటుంది. కొంచెం దూరంలో ఒక పెద్ద ఆవిడ బూరెలు చేస్తూ ఉంటుంది. కానీ దానికి బెల్లం లేదు. అప్పుడు కోతి వెళ్ళి ఇవి తీసుకో అని చెప్తుంది. పెద్దమ్మ బంగారం లాంటి కోతి అని ఆనందిస్తుంది. బెల్లం బూరెలు తయారవుతాయి. కోతి ఏమి చేసిందంటే ఆ బూరెలు తీసుకొని మళ్ళీ పారిపోయింది. పిల్లలు, ఇప్పుడు కోతి మళ్ళీ ఏమనుకుంటుంది చెప్పండి? అచ్చులుపోయి బూరెలు వచ్చే డామ్ 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 అనుకుంటుంది. అంతటితో ఆ కోతి తన అల్లరిని తగ్గించుకుందా? లేదు. మళ్ళీ ఏం చేస్తుంది, ఆ బూరెలను తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటుంది. అక్కడ గోవులు కాసే కాపరి కనిపించాడు. కోతి అతనికి బూరెలు ఇస్తుంది. అతను ఏమనుకుంటాడు, వావ్ ఎంత రుచిగా ఉన్నాయి అనుకుంటూ తింటూ మురిసిపోతాడు. కోతి ఆ లోపల ఆ గోవును తీసుకొని పారిపోయింది. అప్పుడు మళ్ళీ ఏమనుకుంటుంది చెప్పండి? బూరెలు పోయి గోవు వచ్చే డామ్ 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 అలా అనుకుంటూ సంతోషపడుతుంది. రోజంతా అల్లరి చేసి కోతి అలసిపోయింది. స్నానం చేసి విశ్రాంతి తీసుకోవాలి అని అనుకుంటుంది. గోవుతో ఇలా అంటుంది, వేడినీళ్ళు కాచిపెట్టు, నేను స్నానం చేస్తాను అంటుంది. గోవుకు కోపం వచ్చింది. ఎంతమందికి నష్టం చేసి ఇప్పుడు నన్నే పని చేయమంటావా అని అనుకుంటుంది. అది మరిగిన నీళ్ళు తీసుకువచ్చి కోతి మీద పోసేస్తుంది. కోతి అయ్యయ్యో అని ఏడుస్తుంది. గోవు నవ్వుకుంటూ తన దారిలో తాను వెళ్ళిపోయింది. పిల్లలు, ఈ స్టోరీ వల్ల మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి? ఇతరుల్ని మోసం చేస్తే చివరికి మనకి నష్టం జరుగుతుంది. అల్లరి ఎక్కువైతే కూడా కష్టం వస్తుంది. మంచి పని చేస్తే నిజంగా మంచి ఫలితం వస్తుంది. పిల్లలు, ఈ స్టోరీ మీకు బాగా నచ్చింది కదా? అయితే BRR టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.